ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. పాత దేవరగొంది సమీపంలో పులి పాదముద్రలను గ్రామస్తులు గుర్తించారు. ఇక దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. గత 2 రోజులుగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పెద్ద పులి భయాందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ప్రాజెక్టు వద్ద పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు. పులి మెడకు అమర్చిన రేడియో కాల్ సిగ్నల్ ద్వారా ఎప్పటికప్పుడు దాని కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పాత దేవరగొంది సమీపంలో పులి పాదముద్రలను గ్రామస్తులు గుర్తించారు. దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. గత 2 రోజులుగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పెద్ద పులి భయాందోళనను కలిగిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రైట్ సత్యనారాయణ, చెప్పండి. ఏమన్నా ఏలూరు జిల్లాలో గత వారం రోజులుగా కూడా పులి సంచారం స్థానికుల్ని భయాందోళన గుర్తిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న రాత్రి ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే పాత దేవరగొంది పరిసర ప్రాంతాల్లో కూడా పులి సంచరించడం, దాన్ని గమనించిన అక్కడ స్థానికులు ఇటు ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఫారెస్ట్ అధికారులు కూడా మొత్తం అక్కడికి చేరుకుని పులి కదలికలు ఎటువైపు ఉన్నాయి అనేది మొత్తం కూడా రేడియో కాలర్ ద్వారా దాని కదలికలను అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ వారం రోజుల వ్యవధిలో కూడా ఒక రోజు మాత్రం ఏదైతే గుంజవరం ప్రాంతంలో ఉన్నటువంటి పశువుల దొడ్డులో ఒక లేగదూడపై దాడి చేసి చంపితిన్న పెద్ద పులి తదనంతరం కూడా ఎటువంటి పశువులపై దాడి చేయలేదు. కాకపోతే మొత్తంగా కూడా ఏదైతే పోలవరానికి సంబంధించి గ్రామాలు ఖాళీ చేసినటువంటి గ్రామాలు ఏతున్నాయి, నిర్వాసిత ఖాళీ గ్రామాలు ఏతున్నాయి, పాత కొత్తూరు, సింగనపల్లి, అదేవిధంగా పాత దేవరగొంది ప్రాంతాల్లో ప్రధానంగా ఇది పాపికొండల అభయారణ్యానికి సరిహద్దులో ఉంటుంది. పోలవరం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం కావడంతో పూర్తిగా కూడా పెద్ద పులి ఆ ప్రాంతాల్లో సంచరిస్తుంది. ప్రధానంగా నిన్న రాత్రి ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పనులు జరిగే ప్రాంతంలో కూడా పులి సంచరించేటైతే తెలుస్తుంది. అప్రమత్తమైన అధికారులు అయితే దీని కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా గత 2 నెలల వ్యవధికి కూడా మనం చూస్తున్నట్లయితే మొదటగా ఇటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నుంచి ఆంధ్రలో ప్రవేశించిన పెద్ద పులి ముందుగా దాదాపుగా 10 రోజుల పాటు ఇటు ఏలూరు జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో కన్నాపురం కావచ్చు, అదేవిధంగా బుట్టాయిగూడెం, పోలవరం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పరిశీలించి దాదాపుగా మొత్తంగా 11 పశువులను దాడి చేసి చంపుతుంది. అనంతరం ఇటు గోదావరి నది దాటి తూర్పుగోదావరిలో పులి సంచరించడం, అక్కడి నుంచి అధికారులు దాన్ని బంధించి తిరిగి మళ్ళీ పాపికొండల అభయారణ్యంలో వదలటం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే పెద్ద పులి వ్యవహారంతో ఇటు గిరిజన గ్రామాలు కావచ్చు, రైతులు కూడా బెంబేదలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ.